మరి నియోజకవర్గాల పునర్విభజన వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందంటారా? ప్రజలకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు దొరుకుతారు. ఇప్పుడు మీకు మన దేశంలో జనాభా పెరుగుతున్న కొద్ది 1971లో డీలిమిటేషన్ చేశారు. తర్వాత ఇక డీలిమిటేషన్ నెంబర్ ఆఫ్ సీట్లలో మార్పు లేదు. అందువల్ల మీకు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో మరో 25 ఇయర్స్ వరకు ఫ్రీజ్ చేశారు. సో 70స్లో ఇందిరాగాంధీ 71 జనాభా లెక్కల ప్రాతిపదికగా ఇందిరాగాంధీ హయాంలో చేశారు. సో ఆ తర్వాత మీకు వాజ్పేయి హయాంలో చేశారు. సో అప్పుడు కూడా ఫ్రీజ్ చేశారు, అంటే కొత్తగా డీలిమిటేషన్ చేపట్టలేదు. 2009లో డీలిమిటేషన్ చేపట్టిన నెంబర్ ఆఫ్ సీట్స్లో మార్పు లేదు. అంటే ఒక 50 ఏళ్ళుగా సీట్ల సంఖ్యలో మార్పు లేదు. సో అందువల్ల నీకు చాలా నియోజకవర్గాల్లో ఏంటంటే జనాభా ఓటర్లు పెరిగిపోయారు. కాన్స్టిట్యున్సీ ఎంత చిన్నగా ఉంటే అంత ప్రజలకు మోర్ ఎఫెక్టివ్గా రిప్రజెంట్ చేయగలుగుతారు. అందులో పెద్ద పెద్ద రాష్ట్రాల్లో అయితే డిస్ప్రపోర్షనేట్. ఇప్పుడు యూపీలో ఒక ఎంపీ రిప్రజెంట్ చేసే నెంబర్ ఆఫ్ పీపుల్తో పోలిస్తే మీకు ఇతర చిన్న రాష్ట్రాల్లో నెంబర్ ఆఫ్ ఓటర్ చాలా తక్కువ. అంటే డిస్ప్రపోర్షనేట్గా కొన్ని కాన్స్టిట్యున్సీలో ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అందువల్ల కాస్త మోర్ రిప్రజెంటేటివ్గా మారటానికి, ప్రజాప్రతినిధికి ప్రజలకు మధ్య దూరాన్ని తగ్గించడానికి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఉపయోగపడుతుంది.